మోడీతో పొసగక భాజపాను వీడి కొత్త పార్టీ పెట్టిన కేశుభాయ్ పటేల్ తన పాత సహచరుడిపై విమర్శలు కొనసాగిస్తున్నారు. పరిస్థితులు సంక్లిష్టంగా మారినప్పుడే మోడీకి ఆర్ఎస్ఎస్ గుర్తుకు వస్తుందని, రాష్ట్రంలో ఆయన పరిస్థితి క్లిష్టంగా ఉన్నందుకే భాగవత్ను కలిశారని వ్యాఖ్యానించారు. ఇక గుజరాత్లో బీహార్ తరహా అభివృద్ధి చేస్తామనే కొత్త వ్యూహంతో జేడీయూ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ను కలవడంపై గుజరాత్ పరివర్తన పార్టీ అధ్యక్షుడు కేశుభాయ్ పటేల్ స్పందించారు. క్లిష్ట పరిస్థితుల్లోనే మోడీ ఆర్ఎస్ఎస్ ను జ్ఞాపకం తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సంక్లిష్టం కావడం వల్లే వారిని కలిశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరివర్తన యాత్ర చేస్తోన్న కేశుభాయ్ గత కొన్నేళ్లుగా మోడీకి ఆర్ఎస్ఎస్ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అకస్మాత్తుగా నాగ్పూర్ వెళ్లారంటే ఇక్కడ ఆయన పరిస్థితి చాలా కష్టంగా ఉందని అర్థమని పేర్కొన్నారు. वो अब तक नहीं गए। अब चुनाव पास में आया तब उनको आरएसएस याद है और मोहन जी भागवत याद आया है, तो ये दिखाई देता है कि यहाँ परिस्थिति उनके लिए बहुत विकट और खराब है। उनके लिए परिस्थिति बहुत ही खराब हो गई है, इसलिए मिलने के लिए गए। మరోవైపు గుజరాత్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న జేడీయూ కొత్త ప్రచార వ్యూహాన్ని రచించింది. గుజరాత్లో బీహార్ తరహా అభివృద్ధి చేస్తామంటూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. పార్టీ అధినేత శరద్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా ఇక్కడ మంత్రులు, పార్లమెంట్ సభ్యుల్ని ప్రచారానికి తీసుకురావాలని నిర్ణయించింది. అటు గుజరాత్లో బీహార్ ముఖ్య నేతలు ప్రచారం చేస్తారని బీజేపీ అధిష్టానం ప్రకటించినా బీహార్ బీజేపీ మాత్రం నోరు మెదపడం లేదు. ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, రవిశంకర్ ప్రసాద్, సిపి ఠాకూర్, షానవాజ్ హుసేన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, శత్రుఘ్న సిన్హా లాంటి ప్రధాన బీజేపీ నేతలంతా బీహార్కు చెందినవారే. అయితే ఎన్నికల సంఘానికి పార్టీ గుజరాత్ నాయకత్వం సమర్పించిన ముఖ్య ప్రచార నేతల జాబితాలో వీరి పేర్లను చేర్చలేదు. అటు మోడీ పేరిట పెట్టిన నమో టీవీ ఆదాయ వ్యయాల వివరాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందో లేదో చూడాలని విన్నవించింది. ఈ ఛానల్ మోడీకి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తూ కేంద్రంపై ప్రజల్లో తప్పుడు భావాలు రేకెత్తిస్తోందని ఆరోపిస్తోంది.